హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గతంలో ఉన్న సంబంధాలకు భిన్నంగా నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా భారత గుత్త పెట్టుబడి రాజ్యాన్ని నియంత్రిస్తుంది. ఒకప్పుడు పెట్టుబడి జాతీయ స్వభావం కలిగి రాజ్యానికి లోబడి ఉండేది. ఇప్పుడు రాజ్యం మీద ఆధిపత్యం చెలాయిస్తూ రాజ్యాన్ని అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాలు ఈడేర్చుకోవడానికి వాడుకుంటోంది. దీని మూలంగా దేశ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. భారతదేశ అంతర్జాతీయ రాజకీయాలు రెండింటిని ప్రైవేటు పెట్టుబడి అలవిమాలిన రీతిలో ప్రభావితం చేస్తున్నదనేది విమర్శ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇందుకు ఉదాహరణే అదానీ, అంబానీల పేర్లు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి. అది మీకు కూడా తెలుసు. అయితే ప్రస్తుత పరిస్థితికి కొంతమంది వ్యక్తులను బాధ్యులుగా చూపుతున్నామంటే మనం రాజ్యానికి పెట్టుబడికి మధ్య ఉండే సంబంధాలు, జాతీయ ప్రయోజనాలను లేదా రాజ్య ప్రయోజనాలను పెట్టుబడి నిర్వచిస్తున్న తీరు వంటి వ్యవస్థాగతమైన అంశాలను విస్మరిస్తున్నట్టే లెక్క. రాజ్యం ప్రైవేటు కార్పొరేట్ల వ్యాపార ప్రయోజనాలను ఈడేర్చే దళారీగా తయారవటం అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టకు మచ్చగాదా? అభివృద్ధి చెందుతున్న దేశాలకు మన భారతదేశ నాయకత్వం వహిస్తుందని గొప్పలకు చెప్పుకుంటూ గొప్పలు పోతున్నటువంటి దశలో ప్రైవేటు విధానాలకు నష్టం కాదా? అందుకే మనం వ్యక్తుల మీద కంటే మిగిలిన వారికన్నా ఒక గుప్పెడు మంది పెట్టుబడిదారులే రాజకీయంగా అనుచిత లబ్ధి పొందడానికి గల కారణాలను విశ్లేషించడం ముఖ్యం అని చెప్పేసి గుర్తించాలి. రాజ్యం ప్రైవేటు పెట్టుబడితో ఇంత లోతుగా గాఢంగా భాగస్వామ్యం అవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రను పునఃపరిశీలన చేయాలి. భారత విదేశాంగ విధానం రాజకీయ అర్థశాస్త్రం పేరిట రాధారామన్ చక్రవర్తి ఓ పుస్తకాన్ని రాశారు. అందులో వలస పాలనా కాలంలో భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీతో అంటుకట్టబడి ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇందుకు తగిన ప్రధానమైన సంస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. భారత ప్రైవేటు పెట్టుబడి ప్రయోజనాలు అనివార్యంగా సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రయోజనాలకు అణిగి ఉండాల్సి వస్తోంది. ఇమాన్యుయల్ వాలెస్టైన్ చెప్పినట్టు వలస నిర్మాణ వ్యవస్థలో భారత ప్రైవేటు పెట్టుబడి బయటి అంచనాలకే పరిమితమై కేంద్ర ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి అభివృద్ధికి నోచుకొని దుస్థితిలో ఉంది. కాబట్టి రాజకీయ స్వాతంత్రం లభిస్తే అంతర్జాతీయ పెట్టుబడి నుండి దేశీయ పెట్టుబడికి రక్షణ కల్పించుకోవాలనే భారత పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరుతుంది. 1942 కాలంలోనే భారత వాణిజ్య వర్గాల సమాఖ్య ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జిఎల్ మెహతా అయితే సంపూర్ణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ఆర్థిక స్వాతంత్రానికి పూచీపడని రాజకీయ అర్థశాస్త్రానికి విలువ కానీ ప్రాముఖ్యత కానీ లేదు అని ప్రకటించారు. అంతేకాదు భారతదేశ కీలక ఆర్థిక ప్రయోజనాలను బ్రిటన్ ప్రయోజనాలకు లోబడి ఉండేలాగా చేశారు అని కూడా స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించే నాటికి శతాబ్దాల తరబడి వలస పాలన మూలంగా దేశం నిష్ట దరిద్రంలో కూరుకుపోయి ఉంది. విదేశీ పెట్టుబడులు సామ్రాజ్యవాదాన్ని కొత్త రూపాల్లో దొడ్డిదోవన తీసుకువచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉందనే భయం ఉండేది. అలానే బ్రెట్టన్ వుడ్స్ చర్చలలో బ్రిటన్తో భారతదేశపు స్టెర్లింగ్ నిల్వల పరిష్కారం కోసం జరిపిన చర్చలు అసంతృప్తికరంగా ముగిశాయి. దీంతో భారత విధాన రూపకర్తలను ఆందోళనకు గురయ్యారు. దేశానికి స్వాతంత్రం అనేది వచ్చిన తొలి దశాబ్ద కాలంలో విదేశీ మారక ద్రవ్యం లోటు కొనసాగింది. అందుకే అప్పటి ప్రభుత్వాలు 2 వ్యూహాలను అనుసరించాయి. అంతర్జాతీయ పెట్టుబడుల మీద నియంత్రణలు కొనసాగిస్తూనే దిగుమతులకు ప్రత్యామ్నాయాలు రూపొందించి పెంపొందించుకోవటం, అలానే విదేశీ సాయం ఎయిడ్ మీద ఎక్కువ ఆధారపడటం లాంటి వాటిని ఎంచుకున్నాయి. అంతర్జాతీయంగా గణనీయమైనటువంటి పాత్ర పోషించాలనే ఆంక్షలకు దయనీయమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు మధ్య భౌతిక అంతరం నెహ్రూ తదితర విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగించింది. దేశ పారిశ్రామిక పునాదిని విస్తృతం చేసుకుని పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇందుకు రాజ్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవలంబించిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రాజ్యాన్ని ఆర్థిక వ్యవస్థ రారాజునే నిలబెట్టింది. కీలకమైన రంగాలన్నీ రాజ్య నియంత్రణలో ఉన్నాయి. కొన్ని రంగాలలోకి ప్రైవేటు పెట్టుబడిని అనుమతించారు. అయితే నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను ప్రైవేటు పెట్టుబడులకు బాట్లా తెరిచేశారు. దీంతో 1991కి ముందు కాలమంతా రాజ్యం అనుచిత జోక్యం వల్ల అంతులేని ఆధిపత్యం నడిచిందని, దానివల్ల ఆశించినంత ఆర్థిక పురోభివృద్ధి జరగలేదనే తప్పుడు ప్రచారం ఎక్కువైంది. చరిత్ర వక్రీకరణ పరిపాటిగా మారింది. రాజ్య నియంత్రణ మూలంగా ప్రైవేటు రంగం ఆశించిన
రాజ్యాంగ లాభాలను పోగేసుకోలేకపోయిందన్న ఆక్రోశం వల్ల ఇట్లాంటి కువ్యాఖ్యానాలు బయలుదేరాయి. కానీ వాస్తవానికి రాజ్యం జోక్యం మూలంగానే దేశ పారిశ్రామికీకరణ వేగవంతమైంది. ఎన్ని పరిమితులున్నా భారీ పరిశ్రమల స్థాపన, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టడం మూలంగానే ప్రైవేటు రంగం ఉత్పత్తి పెంచుకోవడానికి వీలయ్యింది. రాజ్యం జోక్యం చేసుకోకపోయి ఉంటే గనక ప్రైవేటు పెట్టుబడి, దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తట్టుకుని నిలబడలేకపోయి ఉండేవి. ఒకవైపు ప్రభుత్వం దేశంలో పరిశ్రమలను విస్తరించింది, మరోవైపు రష్యా తదితర సోషలిస్ట్ దేశాలతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పింది. అంతేకాకుండా అలీన దేశాల కూటమికి నాయకత్వం వహించింది. ఇటువంటి సానుకూలతల రీత్యా ద్వితీయ, తృతీయ దేశాలకు ఎగుమతులు చేయడంతో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. మన విదేశాంగ విధానంతో మన దేశ ప్రయోజనాలు ముడిపడి ఉండేవి. 1964 నుంచి 67 మధ్య కాలంలో జెనీవాలో కెనడీ విడత గాట్ ఒప్పంద చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఫిక్కీ ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరిపింది. వలస పాలన నుంచి విముక్తి పొందిన ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రైవేటు పెట్టుబడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి సమకూరడానికి 1991కి ముందు వరకు ఉన్న సంస్థాగత సానుకూలతలు ఎంతగానో దోహదం చేశాయి. వలస పాలన నుంచి విముక్తి చెందిన దేశాలతో జాతీయ బూర్జువా వర్గం సర్వసాధారణంగా కీలక సామ్రాజ్యవాద శక్తులతో సంబంధాలు నెరుపుతూ వాటిపై ఆధారపడి ఉంటాయి. దీంతో ఒకప్పటి వలస దేశంలో ఉత్పాదక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి గాను బదులుగా కౌలు ఆధారిత ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడుతుందని ఫ్రారిక్ ఫానన్ అంటాడు. అయితే ఆ కాలపు భారతీయ పెట్టుబడిదారి వర్గంలో అంతర్జాతీయ గుత్త పెట్టుబడికి దళారీగా వ్యవహరించాలని ధోరణి ప్రస్ఫుటంగా కానరాదని చక్రవర్తి అంటాడు. భారతీయ పెట్టుబడిదారి వర్గం మౌలిక సౌకర్యాలు, ఉత్పత్తికి అవసరమయ్యే వనరులు, దీర్ఘకాలిక రుణ సౌకర్యాల కోసం రాజ్యంతో షరీక్ అయ్యే ధోరణితో వ్యవహరించిందని వివరించాడు. ఆ రకంగా దేశీయ పెట్టుబడి ప్రభుత్వ రంగానిదా, ప్రైవేటు రంగానిదా అన్న తేడా లేకుండా భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థలో జాతీయ అస్తిత్వాన్ని సంతరించుకున్నది అని సైద్ధాంతిక పరంగా వాదించవచ్చు. కానీ ఈ సూత్రీకరణ కాలానుగుణంగా మార్పులకు లోనవుతూ వచ్చింది. గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా రాజ్యం జోక్యం చేసుకోవటం, వాణిజ్యం మీద నియంత్రణలు కొనసాగించారు. దీని మీద అప్పటికి ఒక మేరకు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దానికి తోడు ఇవాళ ప్రైవేటు పరిశ్రమ బలపడటంతో ప్రగతికి ప్రతిబంధకంగా మారిన లైసెన్సుల రాజ్యం అంటూ గతాన్ని తూర్పారబట్టే వైఖరి జోరందుకుంది. రాజ్యానికి పెట్టుబడికి మధ్య చిక్కులు ఉన్నట్టు పైకి కనబడిన దేశ పారిశ్రామిక రంగం నయా ఉదారవాదం పట్ల ఓ కొట్టుకులాడిపోలేదు. 1993లో ప్రముఖ దేశీయ పారిశ్రామికవేత్తలు కొందరు బాంబే క్లబ్ గా చిరపరిచితమైన వారు దీని మీద స్పందించారు. మార్కెట్ అనుకూల విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు వహించాలని నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ను హెచ్చరించారు కూడా. అయితే దేశీయ పరిశ్రమలలో కొన్ని అంతర్జాతీయ పోటీకి తట్టుకోలేని స్థితిలో ఉన్నా కూడా నయా ఉదారవాద విధానాలకు బలమైన మద్దతుగా నిలబడ్డాయి. సరళీకరణ మూలంగా విదేశీ పెట్టుబడులకు అవకాశం ఏర్పడటం, పెట్టుబడుల మీద నియంత్రణలు సడలడం, కొత్త మార్కెట్లలో ఎగుమతులకు అవకాశం కలగడంతో దేశీయ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజ్యానికి పెట్టుబడికి మధ్య ఉన్న మౌలిక సంబంధంలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే రాజ్యం ఒకప్పుడు బలమైన ఆధిపత్య స్థానంలో ఉన్నదని మనకు స్పష్టమవుతుంది. అయితే క్రమంగా రాజ్యం తన ఆధిపత్యాన్ని భావజాల పరంగాను, భౌతికంగాను కోల్పోతూ వచ్చింది. మీడియా, టీవీ ఛానళ్లు, వార్తాపత్రికా రంగంలో ప్రైవేటు పెట్టుబడి పెద్ద ఎత్తున చొరబడింది. దీంతో ఈ రంగాలు ఆర్థిక సంస్కరణలకు వంతపాటు వాళ్లుగా తయారయ్యారు. కార్మికులు, రైతుల సమస్యలకు వార్తాపత్రికలలో చోటు లేకుండా పోయింది. బడ్జెట్ మంచి చెడులు కార్పొరేట్ అధిపతులే నిర్ణయించసాగారు. స్టాక్ మార్కెట్లో సంపద ఆధారంగా భారతీయ డాలర్ శతకోటీశ్వరుల గణన మొదలయ్యింది. 1999 నుంచి 2000వ సంవత్సరంలో .comల విజృంభణతో మొదలుపెట్టి స్టాక్ మార్కెట్ పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను నూతన కొలమానంగా మారింది. ఈ రోజుకి అదే కొనసాగుతోంది. మార్కెట్ అనుకూల ప్రభుత్వ విధానాలకు మాత్రమే సంస్కరణలు అన్న పదప్రయోగం పరిమితమైంది. సంక్షేమ విధానాలను ప్రజాకర్షక విధానాలుగా ఈసడించడం, కార్మిక, పర్యావరణ నియంత్రణలు ఆర్థికాభివృద్ధిని కుంటునపరుస్తున్నాయని తోసిపుచ్చడం పరిపాటిగా మారింది. ఆఖరికి విదేశాంగ విధానాన్ని కూడా ఆ చారిత్రాత్మకమైన నయా ఉదారవాద చట్రంలో అంచనా వేయటం ఫ్యాషన్గా మారింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించారు. సోషలిస్ట్ రష్యాతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. ప్రస్తుతం వీటిని చారిత్రక తప్పిదంగా
అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా అమెరికాతో సన్నిహిత సంబంధాలను దేశం పెంపొందించుకుంటుంది. ఇందులో మంచి చెడులను వివేచించకుండా గంపగుత్తుగా ఈ విదేశాంగ విధానం మనకు లాయకీ అయినదిగా ప్రచారం చేయడం బలంగా సాగుతుంది. నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున సాగిన ఈ అంగీకారోత్పత్తికి ప్రచారానికి తోడుగా ప్రైవేటు పెట్టుబడి అలవిమాలిన రీతిలో అభివృద్ధి చెందాయి. దీంతో రాజ్యానికి పెట్టుబడికి మధ్య ఉన్న బలాబలాల పొందికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా పారిశ్రామిక రంగం ప్రభుత్వ విధి విధానాలకు లోబడి ఉన్నదా లేదా అని రాజ్యం పర్యవేక్షించేది. ఓటు ఇవాళ రాజ్యం ప్రైవేటు పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా నడుస్తుందా లేదా అనే అజమాయిషీ పెరిగింది. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వ చివరి 2 ఏళ్ల పాలనలో ఈ రకమైన ధోరణులు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2004 నుంచి 2009 వరకు సాగిన యూపీఏ 1 పరిపాలన కంటే యూపీఏ 2 ప్రభుత్వం మరింత మార్కెట్ అనుకూల విధానాలను అవలంబించింది. మావోయిస్టు తీవ్రవాదాన్ని అణచివేసే పేరిట సైనిక చర్యలు చేపట్టింది. అయినా కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విధానపరమైన పక్షపాతానికి పాలసీ పెరాలసిస్కి గురయ్యిందని ప్రధాన స్రవంతి మీడియా పెద్ద పెట్టున ప్రచారం చేసింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఒక తరగతి మేధావి వర్గం యూపీఏ 2 ప్రభుత్వం ప్రజాకర్షక విధానాల వైపు మొగ్గు చూపిస్తుందని దెప్పిపొడవటం ఎక్కువ చేశాయి. మౌలిక సామాజిక సంక్షేమ పథకాలు కూడా వారి దృష్టిలో ప్రజాకర్షక విధానాలయ్యాయి. ఈ నేపథ్యంలో అవినీతిని అంతమొందిస్తానని, అనిశ్చితికి తావీయనని, నియంత్రణలు సడలిస్తానన్న వాగ్దానాలతో నరేంద్ర మోడీ నూతన ఆర్థిక శకపురుషుడిగా అవతరించాడు. గత 10 ఏళ్లలో వాగ్దానం తప్ప దేశంలోని అత్యంత సంపన్న వర్గాలకు ఉపయుక్తమైన చివరి 2 వాగ్దానాలను మోదీ నిలబెట్టుకున్నాడు. కేవలం 2023 నుంచి 2024 ఒక్క ఏడాదిలోనే భారతీయ శతకోటీశ్వరుల సంపద 40% పెరిగింది. $3.5 ట్రిలియన్. భారత ఆర్థిక వ్యవస్థలో 100 మంది భారతీయ కుబేరుల సంపద $1.1 ట్రిలియన్ పెరిగింది. 2019 నుంచి 22 మధ్య 3 ఏళ్ల కాలంలో ఆదాని దేశంలోని 7 విమానాశ్రయాలను స్వంతం చేసుకుని అతిపెద్ద విమానాశ్రయాధిపతిగా ఎదిగాడు. ఆదాని గ్రూప్ దేశ పశ్చిమ తీరంలోని 7 నౌకాశ్రయాలు, తూర్పు తీరంలోని 8 నౌకాశ్రయాలు సొంతం చేసుకుని మొత్తంగా 15 నౌకాశ్రయాలు తన అధీనంలోకి తీసుకుంది. జాతి సంపద ఈ రకంగా ప్రైవేటు పరం కావడానికి దారితీసిన ప్రభుత్వ విధి విధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 2018 నవంబరు నెలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ దేశంలోని 6 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీంతో పాటుగా మరో 2 కీలక సవరణలు తీసుకువచ్చింది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ బిల్డింగ్లో పాల్గొనే కంపెనీలకు గతంలో విమానాశ్రయాలను నిర్వహించిన అనుభవం ఉండి తీరాలన్న నీతి ఆయోగ్ నిబంధనను సడలించింది. అలాగే ఏ కంపెనీ అయినా నియమిత సంఖ్యకు మించి విమానాశ్రయాలు ప్రైవేటు బిడ్డింగ్లో పాల్గొనకూడదన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ నిబంధనను కూడా సడలించింది. దీంతో దేశంలోని 7 విమానాశ్రయాలు అదాని కంపెనీ పరం అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ కంపెనీ జియో మొబైల్ ని ప్రధాని మోడీ ఫోటోతో మార్కెట్ చేసుకోవడాన్ని అనుమతించారు. మోడీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి 2 వైరుధ్యాలకు గురయ్యింది. బడా పారిశ్రామిక సంస్థలు మరింత బలోపేతమై కీలకమైన అనేక రంగాలలో గుత్తాధిపత్యం సాధించాయి. ఆయా రంగాలలో చిన్న పారిశ్రామిక సంస్థలు మనుగడ కోసం పెనుగులాడుతున్నాయి. నయా ఉదారవాద మార్కెట్ అనుకూల విధానాలతో పాటు అంతర్జాతీయ పెట్టుబడి నుంచి రక్షించడానికి రాజ్యమే కొన్ని బడా పారిశ్రామిక వాణిజ్య సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకుంది. రిటైల్ రంగంలో రిలయన్స్ గుత్తాధిపత్యం దెబ్బతినకుండా మారటానికి కేంద్ర ప్రభుత్వం అమెజాన్ కంపెనీతో వివాదానికి తలబడింది. పైకి భారతీయ జనతా పార్టీ సాంప్రదాయ పునాది వర్గాలైన రిటైల్ వర్తకుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఈ తగాదాకు దిగినట్టు ప్రచారం చేసుకున్న అసలు ఉద్దేశం మాత్రం రిలయన్స్ రిటైల్ మార్కెట్ను పరిరక్షించడమే అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆదాని వ్యాపార సామ్రాజ్యం దేశాంతరాలకు వ్యాపించడానికి రాజ్యమే ఒక సాధనంగా మారిపోయింది. విదేశాంగ ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యాపార సంస్థలను ఉపయోగించుకోవడం తప్పు కాదని కొంతమంది మేధావులు వాదిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదాని కంపెనీ ఉత్పత్తి చేసే విద్యుత్ను బంగ్లాదేశ్,
శ్రీలంక దేశాలకు అమ్మేలా చూడటం ద్వారా ఆ దేశాలతో మైత్రీ బంధం మరింత బలపరుచుకోవచ్చునని చెప్పుకొస్తున్నారు. కానీ అదానీ కంపెనీ అమ్మే విద్యుత్తుకు ఆ సంస్థ చాలా ఎక్కువ రేటు వసూలు చేస్తుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అలాగే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితులలో భారత్ సాయం కోసం అభ్యర్థించిన శ్రీలంక ప్రభుత్వాన్ని అదానీ కంపెనీకి విద్యుత్ కాంట్రాక్టులు ఇచ్చేలాగా భారత ప్రభుత్వం ఎంతలా ఒత్తిడి తీసుకువచ్చిందో స్వయంగా శ్రీలంక మంత్రే వెల్లడించారు. కెన్యా, ఆస్ట్రేలియా ప్రభుత్వాల నుంచి కూడా అదానీ కంపెనీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదానీ కంపెనీకి మన సార్వభౌమ ప్రభుత్వం దళారీగా వ్యవహరించడం అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టకు మచ్చ తీసుకురావటం అనేది నిజమే కదా. అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను ఫలంగా పెట్టి మరి అదానీ వ్యాపార సామ్రాజ్య ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఎందుకు ఇంతలా పాకులాడుతుంది? రాజ్యం తన స్వీయ ప్రయోజనాలను ఎందుకు దెబ్బ తీసుకుంటుంది? ఈ ప్రశ్నకు జవాబు రాబట్టడానికంటే ముందు అసలు రాజ్యం అంటే ఏమిటనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలి. నిర్దిష్ట భూభాగంలో నివసించే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ హింస మీద గుత్తాధిపత్యం కలిగి ఉండే రాజకీయ సంస్థను రాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇటలీ దేశపు మార్క్సిస్టు మేధావి ఆంటోనియో గ్రాన్సీ మాత్రం పాలక వర్గాల చారిత్రక ఐక్యత రాజ్యంలో సిద్ధిస్తుంది అని భాష్యం చెప్పాడు. అంటే రాజ్యం అనేది ఆధిపత్య వర్గాల మధ్య నెలకొన్న తాత్కాలిక ఏకాభిప్రాయం ద్వారా నియంత్రించబడుతుంది అని ప్రతిపదార్థం. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి దశాబ్దాలలో ప్రైవేటు పెట్టుబడి కొన్ని అంశాల వరకు ప్రభావశీలంగా ఉన్నప్పటికీ రాజకీయ అధికారాన్ని సవాలు చేసేంత స్థాయికి అభివృద్ధి చెందలేదు. అందుకే నయా ఉదారవాద నేపథ్యంలో బడా పెట్టుబడి రాజ్యాన్ని నియంత్రించే పాలక వర్గంగా ఎదిగింది. పర్యవసానంగా గతంలో పెట్టుబడి మీద రాజ్యం తన ప్రయోజనాలను చెలాయించే స్థితి ఇప్పుడు తిరగబడింది. పెట్టుబడి తన ప్రయోజనాలను రాజ్యం మీద చెలాయిస్తుంది. గతంలో పెట్టుబడి రాజ్యానికి లోబడి ఉండి జాతీయ అస్తిత్వాన్ని సముపార్జించుకునేది. అయితే ప్రస్తుతం రాజ్యం మీద పెట్టుబడి ఆధిపత్యం చెలాయించడం ద్వారా దానికి అదే జాతీయతగా మారిపోయింది. ఇందుకు తాజా సంఘటనను ఉదాహరణగా మనం పరిగణించవచ్చు. అదానీ గ్రూప్ సంస్థ అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో పాటు లంచాలు కూడా ఇవ్వచూపిందని హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించడం పెను రాజకీయ తుఫానుకు దారితీయాల్సింది. కానీ ఇంతటి తీవ్ర ఆర్థిక నేరాల పట్ల స్పందన చప్పగా అణిగిపోయింది. దీనికి కారణం హిండెన్బర్గ్ నివేదిక మన దేశాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశించినదే అని కార్పొరేట్ మీడియా పెద్ద పెట్టున ప్రచారం చేయడమే. సామాజిక మాధ్యమాల్లో కుట్ర సిద్ధాంతాలు కోడైగూసాయి. జార్జ్ సోరోస్, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తదితర దేశద్రోహ శక్తులన్నీ ఏకమై భారతదేశ ప్రతిష్టను మసగబార్చడానికి అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారం సాగిస్తున్నాయని నిందలు వేశారు. రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అదానీ మీద ఆరోపణలు వస్తే అది ఇండియా మీద దాడిగా చిత్రీకరిస్తూ అదానీ అంటే ఇండియా అన్నట్టు ప్రభుత్వ వర్గాలు వ్యవహరించడాన్ని తీవ్రంగా విమర్శించాయి. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఇవాళ దేశీయ బడా పెట్టుబడియే రాజ్యంగాను, బడా పెట్టుబడి ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగాను మారిపోయాయి. అందుకే రాజ్యం ఈ దేశీయ పెట్టుబడిదారులు ఆకర్షణీయమైన విదేశీ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సాధనంగా ఉపయోగపడుతూ అంతర్జాతీయ పోటీ నుండి, విమర్శల నుండి కాపాడుకుంటూ వస్తుంది. ఇక్కడ మనం పెట్టుబడికి, బడా పెట్టుబడికి మధ్య ఉండే తేడాను కూడా గుర్తించాలి. మోడీ ప్రభుత్వ హయాంలో బడా పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ, అంబానీ వ్యాపార సామ్రాజ్యాలకు రాజకీయంగా అండదండలు అందిస్తుంది. బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల పట్ల రాజ్యం సానుకూలంగానే ఉంటుంది. కానీ అన్ని కార్పొరేట్ సంస్థలను సమాన ప్రయోజనంలో చూడదు. కొన్ని కార్పొరేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరుస్తూ ఉంటుంది. గుజరాత్ కార్పొరేట్ సంస్థలకు రాచమర్యాదలు చేకూరుస్తున్నారని అడపాదడప నసుగుళ్ళు, సనుగుళ్ళు వినరావడానికి గల కారణం కూడా ఇదే. అంటే బడా పెట్టుబడి ప్రభావం ఏ మేరకు ఉన్నదని అంచనా వేయడంతో పాటుగా రాజ్యం ఏ జాతి స్వభావం గల బడా పెట్టుబడికి ప్రాధాన్యత కల్పిస్తుందనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన రోజులు దాపురించాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే రాజ్యం మీద మనకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? మీరే చెప్పండి. రాజ్యం పెట్టుబడి తోకగా మారిపోయినట్టు అనిపించడం అనేది కనిపించట్లేదా? అయితే దీనికి సూటిగా సమాధానం చెప్పుకోవడం చాలా సంక్లిష్టమైనది. రాజ్యమే ఒక సంక్లిష్ట భూమిక. రాజ్యం దిశను ప్రభావితం చేసేందుకు అనేక శక్తులు, ఒక్కోసారి ప్రజలు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సాంకేతికంగా చూస్తే దేశీయ పెట్టుబడి పాలక వర్గాల్లో కూడా ఒక భాగమే. అయితే రాను రాను ఇది మిగిలిన అన్ని శక్తులను దాటుకుంటూ అగ్రభాగానికి వచ్చి నిలుస్తుంది. గత 10 ఏళ్లుగా రాజ్యం బడా పెట్టుబడికి
సేవకుడిగా మారిపోయింది. కార్పొరేట్ వ్యాపార సంస్థలే రాజ్యానికి ప్రతినిధులుగా తయారైతే అంతర్జాతీయ యువనిక మీద దేశ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఎక్కువ అవుతుంది. న్యూఢిల్లీలోని ప్రభుత్వం భారత ప్రైవేటు కార్పొరేట్ సంస్థల మధ్య నెలకొంటున్న సహకారం, అధికార సమతుల్యతలను పరిశీలిస్తే దేశం అమెరికా మార్గాన్ని అనుసరిస్తుందని అర్థమవుతోంది అని ఫిజిస్టాఫ్ ఇవానిక్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి నాకు టీవీలో ప్రసారం అయ్యే ఫ్లాప్ షో ధారావాహిక గుర్తుకొస్తుంది. PhD పట్టా పొందేందుకు ఉత్తీర్ణత సాధించాలంటే తన మరదలిని వివాహం ఆడాలని షరతు విధించిన ప్రొఫెసర్ పాత్రను పోషించిన జస్టాల్ భట్టి తలుపుకొస్తున్నారు. విశ్వగురువుగా మారాలని ఆకాంక్షిస్తున్న మన దేశం ప్రతిష్టను, గౌరవ భావాన్ని బయటి వారెవరో కాదు, సొంత బంధుగణంలో భాగంగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులే నష్టపరుస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందా అసలు?